అవుతుంది నడుస్తుంది రేపు ఈ ఉద్యమం ఫలితమే ఆ విషయంలో అయితే వీళ్ళు చేసిన ఉద్యమంలో ఎందుకు సీరియస్ గా ఎఫెక్ట్ పెట్టలేదు వీళ్ళని అడ్డుకునే ఆపేయచ్చు కదా అంటే ఎందుకు చేయట్లేదు అంటే మోడీ ఒక స్వయం సేవక్. మోడీతో పాటుగా అమిత్ షా ఈ బ్యాచ్ అంతా కూడా యాంటీ డెమోక్రటిక్ కాదు, వీళ్ళు డెమోక్రసీకి విలువిస్తారు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో పేపర్ లీక్ అయింది, స్వయంగా మంత్రి గారి పిఏనే పేపర్ లీక్ చేశాడు 10 లక్షలు తీసుకుని, ఎవిడెన్స్తో సహా దొరికింది. మంత్రి రాజీనామా చేయమంటే ఏమన్నాడు తెలుసా, వాడు వ్యక్తిగతంగా తప్పు చేస్తే నేను ఎందుకు రాజీనామా చేస్తున్నాడు, ఆయనే తీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం. పంజాబ్లో లీక్ అయింది ఫార్మసీ పేపర్, లీక్ అయితే విద్యాశాఖ మంత్రి నా విద్యాశాఖ కిందకి రాదది అన్నాడు. అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిని రాజీనామా చేయాలి. ఏమన్నా చేస్తున్నారు అక్కడ, చెయ్యట్లా. ఎందుకు అంటే వ్యక్తి చేసిన తప్పుకి మాకేంటి బాధ్యత, మాది ప్రభుత్వంగా బాధ్యత, వాళ్ళని కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు మర్డర్ జరిగితే మర్డర్ చేసిన వాడిని అరెస్ట్ చేయాలి పోలీసు తప్ప రాజీనామా చేసి వెళ్ళడం కాదు కదా పరిష్కారం. అలానే మర్డర్లు ఆగిపోతాయా? సమాజం అన్న తర్వాత వెధవలు ఉంటారు, వెధవలందరినీ నియంత్రించగలడం ఎవరు అలా కాదు. ఈవెన్ చైనాలోనే వాళ్ళగా, చైనాలో ఇప్పటికి కూడా ఊర్లేస్తున్నారు అంతే. కాబట్టి నేరం అనేటటువంటి సమాజంలో ఒక భాగం. నేరాన్ని అబ్జర్వ్ చేసుకోవద్దు, నేరం మీద చర్య తీసుకుంటూనే ఉండాలి. కానీ ఆ పోకిరిలో సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది, అది ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేసినప్పుడు ఏముంది బొంగు మీరు ఏం చేయలేరు, మా ఎమ్మెల్యే పేరు రాజకీయ నాయకుడి పేరు చెప్పి మీరు వెనకాల తిట్టారు, ఆడికి నాకే సంబంధం ఉండదు అంతే అని. ఇక్కడ కూడా అంతే. దీంట్లో ఈ కారణంగా ఇక్కడ వీళ్ళు వేసిన ఒక కుట్రని ఛేదించింది ప్రభుత్వం, కంట్రోల్ చేయగలిగింది. నేపాల్లో జరిగింది కానీ మీరు బంగ్లాదేశ్లో జరిగింది కానీ పేద పేద ఇష్యూస్ కాదు, ఒక ఫ్యాబ్రికేటెడ్ సోషల్ మీడియా ప్రొటెస్ట్స్ అవి. ఎట్లాగా నేపాల్లో ఓలీ శర్మ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అంటూ మాట్లాడుకొచ్చారు, మాట్లాడుతున్న దాన్ని సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయించడం మిగిలిచేశారు. ఆల్గారిథమ్స్లో సోషల్ మీడియా ప్లాట్ఫారాలన్నీ అది హైలైట్ చేయడం ప్రారంభించినాయి. దాంతో ఫేస్బుక్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాల మీద బ్యాన్ పెట్టింది నేపాల్ గవర్నమెంట్. దానికి వ్యతిరేకంగా యాజిటేషన్ చేశారు, నువ్వు ఇమీడియట్గా బ్యాన్ ఎత్తుతావా లేదా అని. ఎత్తేసింది గవర్నమెంట్ 24 గంటలు. కానీ ఇది నిరంకుశం అని చెప్పి కూర్చుని వెళ్ళారు, కాల్పులు జరిపారు, సైన్యం కాల్పులు జరిపింది, కొంతమంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇది విద్యార్థులను చంపేస్తారు మీరని రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు ఈ బాలెన్ షాయిడ్ కొంత